చూడండి, suppose you have received some CATIA file. Then you want to see what are the steps carried out in order to create the model from start to end. What are the steps carried out? And what are steps taken to create that one? What are the various bodies taken? What are the various elements taken in order to create the feature completely? అన్నారు అనుకోండి, నేను అబ్బాయి ల్యాప్టాప్ మూయమని చెప్పు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నాడు? ఓకే, సపోజ్ మీకు ఏదైనా సరే ఉంది అనుకోండి, ఇందులో మీకు ఎన్ఎస్లో కూడా ఉంది ఆప్షన్. యాక్చువల్లీ మీకు ఏదంటే ఏం చేశాడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టెప్స్ ఏమి ఉన్నాయి అవన్నీ చూడాలనుకోండి. ఏం స్టెప్స్ ఉన్నాయి, ఎలా చూడాలి అని అన్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇందులో చిన్న ఆప్షన్ ఉంది, దట్ ఈజ్ నోన్ as స్కాన్. ఆప్షన్ పేరు స్కాన్. అంటే స్కాన్ చేస్తాం మన పార్ట్ని, అంటే ఏ ఫీచర్స్ తీసుకున్నాం స్టార్ట్ నుండి అండ్ ఎలా చేస్తాం అనేది. అండ్ ఎలా చేస్తామంటే ఇందులో ఎడిట్లో ఉంటుంది, ఎడిట్, స్కాన్ ఆర్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఎడిట్లో ఉంటుంది స్కాన్ ఆర్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఈ సెలెక్ట్ చేశారనుకోండి, మీకు అన్నీ కూడాను 1 by 1 మీడియా ప్లేయర్లో వస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ అనుకోండి, ఫస్ట్ సీక్వెన్షియల్ ఆపరేషన్స్ ఫస్ట్ వచ్చింది, కానీ అన్నీ కనిపిస్తున్నాయి కదా, కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు ఏం చేస్తామంటే మీకు చెప్పాం కదా, టూల్స్లోకి వెళ్ళి ఓన్లీ కరెంట్ బాడీ ఇది ఆన్ చేసుకుంటే మీకు ఏ బాడీ అయితే డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్, ఇది నథింగ్ బట్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్ అమ్మ, మీరు ఒకటి పెట్టుకోవడమే, అది ఆటోమేటిక్ అదే తీసుకుంటే డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్ని. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాము, ఒక డ్రాఫ్ట్ యాంగిల్ ఇచ్చాము, ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఫీచర్ క్రియేట్ చేసాం, నెక్స్ట్ మనం రిమూవ్ చేసాం దాన్ని. నెక్స్ట్ ఓకే పిల్లెట్ ఇచ్చాడు, షెల్ ఇచ్చాము, నెక్స్ట్ ఈ ఫీచర్ క్రియేట్ చేసి ప్యాటర్న్ చేసుకున్న తర్వాత దెన్ స్కెచ్ చూపించదు. ఎందుకంటే డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్ అనేది ఫీచర్స్కే అవుతుంది, ఫీచర్స్ బాడీస్కి, అందుకే స్కెచ్ చూపించదు. ఈ విధంగా మీరు 1 by 1 ఇలా చెక్ చేసుకోవచ్చు, ఏ ఫీచర్ క్రియేట్ చేశారు. మీకు ఎప్పుడైనా వచ్చిందనుకోండి, ఎవరైనా చేసిన మోడల్ వచ్చిందనుకోండి, యూ కెన్ సీ హౌ దే క్రియేటెడ్, హౌ యూ సెలెక్టెడ్ అని 1 by 1 మనం చెక్ చేసుకోవచ్చు ఫర్ యూజింగ్ ఈ ఆప్షన్ పేరేంటి, స్కాన్. ఎడిట్లో ఉంటుంది స్కాన్ ఆర్ డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. ఇది ఎడిట్లో ఉంటుంది, లేకపోతే టూల్స్లో కూడా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది, టూల్స్లో ఎక్కడ ఉండాలా కనిపించలేదు. సరే టూల్స్ ఇంకెక్కడ ఉండదు చూస్తాను తర్వాత. ఎడిట్లో ఉంటుంది మెయిన్. సరే అర్థమైంది కదా. సరే ఇంకోటి ఏంటంటే, మీరు సపోజ్ మోడల్ చేశారనుకోండి, వేర్ హ్యావింగ్ ది నెంబర్ ఆఫ్ స్కెచెస్ ఉంటాయి ప్రతి మోడల్లో కూడా. వేర్ హ్యావింగ్ ది సమ్ కాంప్లెక్స్ మోడల్స్ అయితే వేర్ హ్యావింగ్ ది 20-30 స్కెచెస్. సమ్ బేసిక్ మోడల్ 5 స్కెచెస్ ఉంటాయి. ఏదైనా 5-10 స్కెచెస్ ఉంటుంది, లేకుండా ఉండవు మోడల్స్ ఏమైనా ఉంటుంది కదా. ప్రతి స్కెచ్ కన్స్ట్రైన్ చేస్తున్నాము లేదా ఎలా చూస్తుంది మనకి, ఎక్కడ స్కెచ్ సాల్వింగ్ స్టేటస్ అంటే ఏంటి, సపోజ్ 20 స్కెచెస్ ఉన్నాయంట మోడల్లో, ప్రతిసారి స్కెచ్ ఓపెన్ చేసి అంటే స్కెచ్లో వెళ్ళాలో 3D చెక్ చేస్తాం, అది స్కెచ్లో చెక్ చేయాలి, అవునా. అంటే ప్రతిసారి స్కెచ్లో పోయి స్కెచ్ సాల్వింగ్ స్టేటస్ చెక్ చేసుకొని ఓపెన్ చేసి, అంటే ప్రతి 20 times అలా ఓపెన్ చేస్తే టైం టేకింగ్ కదా, అవునా కదా. మీకు ఎందుకు సపోజ్ కొన్నిసార్లు అనిపిస్తుంది మీకు, ఏం సార్ రెఫరెన్స్ డ్రా చేస్తాం కదా, దీన్ని కూడా కన్స్ట్రైన్ చేయాలా. కొన్నిసార్లు వస్తుంది కదా, ఎక్కువ రిఫరెన్స్ లైన్స్ అండర్ కనెక్షన్ వస్తుంటాయి, అది కూడా కన్స్ట్రైన్ చేయాలా, ఎందుకు చేయాలా, అవసరం లేదు కదా అనుకుంటాం మనం. కానీ మనం చేసేటప్పుడు ప్రతి స్కెచ్ కూడా షుడ్ బి ఐసో కన్స్ట్రైన్డ్ అని చెప్పుకున్నాం కదా. సరే మనం ఎలా చెక్ చేస్తాం వెదర్ ద స్కెచ్ ఈజ్ కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్ ఆర్ నాట్ విత్ ఇన్ ది 3D ఇట్ సెల్ఫ్. 3Dలో చెక్ చేయాలి. మీకు ఎన్ఎక్స్లో ఆప్షన్ ఉందో తెలియదు, కానీ 3Dలో చెక్ చేయాలి. ఎన్ని స్కెచ్లు డ్రా చేస్తాం, స్కెచెస్ అన్ని కన్స్ట్రైన్ అయ్యా లేదా. ఎలా చెక్ చేస్తామంటే వీ హ్యావ్ టు యూజ్ వన్ ఆప్షన్, ఇంపార్టెంట్ ఆప్షన్, దట్ ఈస్ నోన్ యాజ్ దిస్ ఆప్షన్. ఏంటిది, పారామీటరైజేషన్ అనాలిసిస్. రాసుకోండి, పారామీటరైజేషన్ అనాలిసిస్. Parameterization analysis. By using parameter analysis, we can check, we can analyze
whether all the sketches are completely constrained or not. Hmm? అంటే దీనికి చాలా ఉన్నాయి ఆప్షన్స్, కానీ మనం ఎక్కువగా స్కెచెస్కి యూజ్ చేస్తారు. whether all the sketches are completely constrained or not. Okay. పారామీటరైజేషన్ అనాలిసిస్. సరే చూడండి ఎలా చేస్తాం అనేది. ఇలా క్లిక్ చేశారనుకోండి, ఇలా క్లిక్ చేస్తే ఇలా ట్రీలా వస్తుంది. మీకు ఎన్ని స్కెచెస్ ఉన్నాయి, 5 చూపిస్తుంది. ఆల్ స్కెచెస్ అంటే 5, అండ్ మధ్యలో ఒకటి రిమూవ్ అయిందేమో చూద్దాం. ఓవర్ కన్స్ట్రైన్ అంటే ఏమి ఉండదులేండి. ఫుల్లీ కన్స్ట్రైన్డ్, ఫుల్లీ 5 ఫుల్ అయిపోయినాయి. అండర్ కన్స్ట్రైన్ ఏమీ లేదు. ఏంటి పార్ట్ 4లో ఇవన్నీ ఉన్నాయి. మెయిన్ థింగ్ అదే కదా పేరెంట్ అన్నిటికీ, అందుకే పార్ట్ 4 వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే స్కెచెస్ గురించనే మెయిన్. ఫుల్లీ కన్స్ట్రైన్డ్ 4 ఫుల్లీ కన్స్ట్రైన్డ్. సపోజ్ మీకు ఏదైతే కన్స్ట్రైన్ అవ్వలేదు అనుకోండి, మీరు అక్కడ పోయి చెక్ చేసుకోవాలి. అండర్ కన్స్ట్రైన్ ఉందనుకోండి, డబుల్ క్లిక్ చేస్తే కన్స్ట్రైన్లోకి వెళ్తారు, అదే స్కెచ్లోకి వెళ్తారు. ఆ స్కెచ్లోకి వెళ్ళి కన్స్ట్రైన్ చేసుకోవాలి. అప్పుడు మరి బ్యాక్కి వస్తే ఇక్కడ ఎంప్టీగా ఉండాలి ఎప్పుడు కూడా. ఎలాగే చెక్ చేస్తారు మీరు. సపోజ్ ఏదో మోడల్ పంపించారనుకోండి క్లయింట్కి, క్లయింట్ మోడల్ పంపిస్తే వాళ్ళు సపోజ్ ఇక్కడ ఏదైనా కన్స్ట్రైన్ అవ్వలేదు అని బ్యాక్ పంపించారనుకోండి, మీనింగ్ ఏంటంటే సంథింగ్ ఈజ్ దేర్, యూ హ్యావ్ టు డూ దట్ వర్క్. మీరు అనుకుంటారు సార్ ఒక రిఫరెన్స్ లేనే కదా, దాన్ని కన్స్ట్రైన్ చేయకపోతే ఏమవుద్దని మీరు వదిలేసి ఇచ్చేస్తారు. కానీ అలా చెక్ చేయరు వాళ్ళు. వాళ్ళు స్కెచ్లోకి వెళ్ళరు. వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు చెక్ బై యూజింగ్ దిస్ ఆప్షన్. పారామీటర్ అనాలిసిస్లో చెక్ చేసుకుని ఆ స్కెచ్ ఎందుకు కన్స్ట్రైన్ అవ్వాలి మనం బాధ్యత మనం చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇన్కన్సిస్టెంట్ రెడ్ కలర్ వస్తాయి కదా, అవి ఏమైనా ఉన్నాయంటే అవి వస్తుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏమైనా లింక్ బయట నుంచి తీసుకొచ్చినవి అంటే ఇక్కడ ఏం లేవనుకోండి, ప్రస్తుతానికి ఇంకేం అవసరం లేదు, చెప్పలేదు కూడా. ఇవన్నీ కూడా ఇన్యాక్టివేటెడ్ రూట్ ఫీచర్ అంటే మెయిన్ ఫీచర్స్ స్పెసిఫికేషన్ ట్రిక్ పక్కన ఏముంటాయి అనేది. లీఫ్ ఫీచర్స్ అంటే ప్లేన్స్ రిఫరెన్స్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఎర్రర్ అప్డేట్స్, స్టాప్ అప్డేట్ ఇవన్నీ అవసరం లేదు. ఏదంటే నాలెడ్జ్ ఇవన్నీ ఫార్ములాస్ అంటే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా మీకు, ఇవన్నీ చెప్పలేను. కానీ ఇప్పుడు నేను బాడీస్ ఎన్ని బాడీస్ ఉన్నాయి ఇవన్నీ చూపిస్తుంది. యాక్స్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ అంటే మొత్తం చూపిస్తుంది. కానీ ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ కన్స్ట్రైన్, దాన్ని చెక్ చేస్తాం. మీరు అడుగుతుంటారు కొన్ని క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది కూడా. హౌ యూ కెన్ చెక్ వెదర్ ద స్కెచెస్ ఆర్ కన్స్ట్రైన్డ్ ఆర్ నాట్ బై యూజింగ్ 3D itself అంటే బై యూజింగ్ పారామీటరైజేషన్ అని చెక్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? సరే. యాక్స్ సిస్టమ్సా అది చేయొద్దు, ఒకటే ఉంచుకోండి, ప్లేన్స్ పెట్టుకోండి. ఎప్పుడు ఒక సిస్టంలో ఒక యాక్స్ సిస్టమ్ ఉండాలి. ఎందుకు ఒకటే ఉండాలంటే చెప్తాను, తీసుకోండి ఇస్తాను. సరే, ఇప్పుడు అబ్బాయి అడిగాడు క్వశ్చన్, మంచి క్వశ్చన్ వేసాడు. ఏంటి సార్ నేను ఇంకో యాక్స్ సిస్టమ్ తీసుకుంటాను, ఇంకోటి తీసుకోవచ్చా అని. అలా తీసుకోవద్దు అంటున్నాను. ఎందుకో తీసుకోవద్దు అని చెప్తాను. సపోజ్ యాక్స్ సిస్టమ్ పొజిషన్ ఎంత ఇది 0,0,0. సపోజ్ ఒక పాయింట్ పెట్టుకుని కొత్త యాక్స్ సిస్టమ్ తీసుకోవడానికి ఓ పాయింట్ నేను ఏంటంటే ఒక 1000లో పెట్టుకుంటాను అనుకోండి. ఇది కూడా ఒక 1000, ఇది కూడా 1000. అంటే అన్నీ కూడా 1000లో నేను పాయింట్ పెట్టుకున్నా. ఇక్కడ ఎక్కడ ఉంది పెట్టాలి, ఏది పాయింట్. సరే, ఈ పాయింట్ కనిపించలేదు అనుకో, మనం ఏం చేయాలంటే రీఫ్రేమ్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎక్కడ వచ్చింది కనిపించదు. ఎందుకు కనిపించలేదని చెప్తాను. దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. ఎందుకు మనం ఇక్కడ క్లిక్ చేశాను, ఏంటిది ఓన్లీ కరెంట్ బాడీ అంటే డిఫైన్ కాబట్టి ఎక్కడ ఉంది, వీటికి ఉన్నాయి అంటే ఈ బాడీకి ఉంది. అందుకని ఇది కనిపిస్తుంది కానీ మిగతా కనిపించట్లేదు నాకు. అర్థమైందా? దీన్ని ఆఫ్ చేశారనుకోండి అప్పుడు పాయింట్ కనిపిస్తుంది. అదే మిగతా కనిపించలేదు మీనింగ్ కొంచెం ప్లేన్స్ కనిపించవు, ఓన్లీ కరెంట్ బాడీ పెడతాయి. ఎందుకంటే ఇదే కదా. ఓకే, సరే ఇలా పెట్టుకున్నా. ఇక్కడ నేను యాక్స్ సిస్టమ్ కూడా పెట్టుకుంటాను. చూడండి ఇక్కడ ఇలా పెట్టుకున్నా కానీ ఏమైంది, ద ప్రీవియస్ యాక్స్ సిస్టమ్ ఏమైంది, ఇది
రిఫరెన్స్ కింద మారిపోయింది లేదా? ఇప్పుడు సపోజ్ నేను ఇంకేదైనా రిఫరెన్స్ క్రియేట్ చేయాలనుకోండి, ఇది కావాలంటే ఇది మామూలుగా 000 అంతేనా? ఇదైతే సపోజ్ నేను ఒక పాయింట్ క్రియేట్ చేస్తాను, న్యూ పాయింట్ ఏదో ఒకటి. సపోజ్ ఇక్కడ 100 పెడుతున్నాను దీన్ని. ఇప్పుడు ఎక్కడ తీసుకుంది అది? సెకండ్ వన్. అంటే ఇది ఆరిజిన్ అయిపోయింది. ఇంకా ఏం తీసుకున్నా కూడా దీన్ని బట్టి ఉంటుంది, కానీ దీన్ని బట్టి తీసుకోవాలి. అది జాగ్రత్తగా చూసుకోవాలి. సపోజ్ ఇన్ కేసు సెలెక్టింగ్ ది యాడ్ సిస్టమ్, వన్ యాడ్ సిస్టమ్ యాక్ట్స్ యాజ్ ది కరెంట్ యాడ్ సిస్టమ్, అది యాక్టివ్ యాడ్ సిస్టమ్. అదేంటా రిమైనింగ్ నాన్ యాక్టివ్. అప్పుడు మనకి ఏదైనా రిఫరెన్స్ కౌంట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకనే బెటర్ నాట్ టు యూజ్. ఇన్ కేస్ యూ వాంట్ టు యూజ్, బెటర్ టు యూజ్ ది ప్లేన్స్. ఆ డిఫరెన్స్ కావాలి ప్లేన్స్ పెట్టుకోవాలి. అది ఒకటే యాక్టివ్ అవుతుంది, ఇంకోటి అవ్వదు. సపోజ్ ఇంకో డౌట్ వచ్చింది, మీకు వచ్చిన నాకు రాలేదు, నాకు వచ్చింది, సరే మీకు రాలేదు. సపోజ్ నాకు డౌట్ వచ్చింది, సార్ మరి దీన్ని మళ్ళీ యాక్టివ్, సపోజ్ ఇలా ఉన్నాయి సార్, దీన్ని యాక్టివ్ చేయాలి, రిఫరెన్స్ కింద మారిపోయింది కదా, దీన్ని యాక్టివ్ చేయాలంటే ఏం చేస్తాం సార్ అని అనుకోండి. అప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసుకొని కిందకు వస్తే సెట్ యాజ్ కరెంట్ అని ఉంటుంది. సెట్ యాజ్ కరెంట్. నేను ఇటువంటి ప్రాజెక్ట్ ఒకటి నాకు విన్నాను, నేను చూడలేదు కానీ విన్నాను. యాక్చువల్లీ సమ్ టైమ్స్ దే ఆర్ క్రియేటెడ్ సమ్ రోబోటిక్ ఆర్మ్ లాంటివి క్రియేట్ చేస్తారంట. అంటే సింగిల్ పార్ట్ చేసేటప్పుడు ఆర్మ్స్ కానీ యాంగిల్స్ ఉంటాయి. పని ఏంటంటే ఆర్మ్ ఉందనుకోండి, ఇక్కడ డైరెక్షన్, ఇక్కడ డైరెక్షన్, ఇక్కడ డైరెక్షన్, ఆ 3 డైరెక్షన్స్ ఉన్నప్పుడు 3 యాక్సెస్ పెట్టుకుంటారు. ఈ యాక్సెస్లో ఈ డైరెక్షన్ క్రియేట్ చేస్తారు, ఈ యాక్సెస్ ఈ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్ ఈ డైరెక్షన్, అప్పుడు చేస్తారు. Suppose you want to create the assembly of a component in the part, then you have to use number of axes. And different orientation and different కావాలి, అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. అదే అంతేగాని మనం మామూలు సింపుల్ పార్ట్ ఉన్నప్పుడు అయిపోతాయి. మరి ఇంక దాని నుంచి కౌంట్ చేసుకోవాలి. నువ్వు ఏదైతే యాక్టివ్ ఉందో దాని నుండి కౌంట్ చేస్తారు. ఓకేనా? అప్పుడు మళ్ళీ చేసుకోవాలి కరెంట్ అని. దీన్ని రైట్ క్లిక్ చేసుకొని సెట్ యాజ్ కరెంట్. ఎందుకు ఎన్నిసార్లు ప్లేన్స్ పెట్టుకుంటే అయిపోయి కదా, డిస్టెన్స్కి వస్తుంది. డేటంలో పెట్టుకుంటే అయిపోతానికి చేయడానికి ఉండదు. సరేనా? సరే, ఇది మనకి దిస్ ఈజ్ కంక్లూడ్స్ ది పార్ట్. అంటే మన పార్ట్ ఎక్కడికి అయ్యింది. ఇంకా నా అసలు యాక్చువల్గా ఏంటంటే పార్ట్ చాలా ఉంది, నేను చెప్పలేను. నాకు పార్ట్ చెప్పడానికే ఇట్ ఈస్ లైక్ మోర్ దెన్ 40 days పడుతున్నాను అన్ని డీటెయిల్గా చెప్పుకుంటూ మీ ఎక్సర్సైజ్ చెప్పిస్తూ అవ్వాలంటే. కానీ అంత టైం లేదు కనుక నేను ఫాస్ట్గా చెప్పేసుకుంటున్నాను. 45 days 30 days ఏం సార్ 30 days 2 days చెప్పారనుకోవద్దు, కానీ తప్పదు. అదేందా మనకున్న కన్స్ట్రైంట్స్ అటువంటివి, అన్ని కన్స్ట్రైంట్సే. ఆ కన్స్ట్రైంట్స్లో మనం చూసుకోవాలి. అండ్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ కండిషన్స్, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ దోస్ కండిషన్స్. ఫర్ దట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ సెల్ఫ్స్ ఓన్లీ. అది కదా, అది అన్నాం కదా ఒకసారి, అన్నాం కదా, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు డూ ది కాంప్రమైజేషన్ ఆల్సో. అంతేగాని నేను కమాండింగ్ చేస్తానంటే కుదరదు అక్కడ. ఇది అర్థమైంది. ఇది క్లోజ్ చేస్తున్నాను దీన్ని. అవుతుంది. మీరు ఎలా చేశారో మీకు తెలుసు కదా, ఎలా చేశాను కూడా చూశారు కదా. ఎంత ఫాస్ట్గా చేశాను మీరు అలా చేయాలా? చేస్తారా? చూస్తారా? టైం పడుతుంది. ఉంటుంది టైం, ఎవరికైనా ఉంటుంది, నో ప్రాబ్లం. టైం పడుతుంది, చెయ్యాలి. సరేనా? అంటే నాకు కూడా అంతే. సపోజ్ ఎన్ఎస్లో చేయమన్నారు అనుకోండి, ఒక ఆలోచించుకొని చేస్తాను. కమాండ్ అది కమాండ్ అనేది మనకు అలవాటు అయిపోయింది సాఫ్ట్వేర్ కనుక. అందుకనే నేను మీకు స్టార్టింగ్ చెప్తాను, ఏదైనా సపోజ్ యూ వాంట్ టు లెర్న్ న్యూ సాఫ్ట్వేర్, బెటర్ యూ హ్యావ్ టు లెర్న్ ది మౌస్ ఆపరేటర్. ఈ మౌస్ ఆపరేటర్ ఫస్ట్గా బాగా నేర్చుకోవాల్సిన ఏ సాఫ్ట్వేర్ నీకు తెలుసు. ఆ మౌస్ ఆపరేటర్ ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అయిపోతామో అక్కడ నుంచి కూడా సాఫ్ట్వేర్ నుంచి సరే. సరే, నెక్స్ట్ వన్ ఏంటంటే అసెంబ్లీ చెప్తాను. హౌ టు డూ ది అసెంబ్లీ ఇన్ క్యాటియా.
అంతేకాని అసెంబ్లీ అంటే డీటెయిల్గా చెప్పలేము, కానీ మనం పార్ట్స్ క్రియేట్ చేయడం, దాన్ని తెచ్చుకోవడం, అసెంబ్లీ చేయడం, కన్స్ట్రెయింట్ చేయడం. అలా కన్స్ట్రెయింట్ చేయాలి చెప్తాను, దాని ఐడియా తెచ్చుకోండి అంతే. ఆ? మీకు ఆల్రెడీ అసెంబ్లీలో 2 మెథడ్స్ ఉంటాయి కదా, అప్రోచెస్ ఏంటివి? బాటమ్ అప్ అప్రోచ్. ఎక్కువగా యూజ్ చేసేది ఏది? బాటమ్ అప్. బాటమ్ అప్ అంటే you have to create parts individual. Individual parts ని అంటే సెపరేట్ గా క్రియేట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఏం చేస్తారు? Question by standing other person. Better you have to stand. Unless they are saying that you have to stand. You have to call back. మీరు ఎవరికైనా మీరు ట్రై చేస్తారని చెప్తారు, అదేనా? మీరు ట్రై చేయాలి తప్పని చెప్పి చెప్పాలి, తప్పని చూడాలా తెలుసుకోవాలా. అది బాటమ్ అప్ అంటే ఇలాగ కాల్ బ్యాక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాల్ బ్యాక్ ఇంకో వర్డ్ ఇన్స్టెన్షియేట్ that word ఇన్స్టెన్షియేట్ అంటే జనరేట్ చేయడం. all existing components into assembly environment, they have to assemble all those components. ఎందుకు ఇన్స్టెన్షియేట్ చెప్పాను? ఆ వర్డ్ వస్తుంది కానీ ఇన్స్టెన్షియేట్ చెప్పాను. ఏం చేస్తాం? ఏమైంది? ఏం చెప్తారు శివ? సరే బాబు, ఆగు ఆగు. సరే, నేను ఇవన్నీ హైడ్ చేసేసి నేను యాక్సెషన్ పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇన్సెట్ యాక్స్ సిస్టమ్. ఇక్కడ నేను బాడీ పెడుతున్నా, నేను బాడీని క్రియేట్ చేస్తున్నా, అలా బాడీ పెట్టుకున్నా. ఏమా ఎప్పుడైనా పార్ట్ బాడీ ఏం క్రియేట్ చేయొద్దు. షుడ్ నాట్ క్రియేట్ ఎనీథింగ్ ఇన్ పార్ట్ బాడీ. బెటర్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ బాడీ ఓన్లీ. ఏం చేసినా కూడా బాడీస్లో చేయాలి. ఫర్ దట్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ది బులియన్ ఆపరేషన్. అదర్వైజ్ బులియన్ ఆపరేషన్స్ విల్ నాట్ గోయింగ్ బి. అది అలాగే చేస్తారు ప్రాక్టికల్గా. ప్రతిది కూడా బాడీ కాన్సెప్ట్. ఇది అంతా బాడీ కాన్సెప్ట్. బులియన్ ఆపరేషన్స్ అంటే బాడీ కాన్సెప్ట్, అందులో చేయాలి. ఏం చేసినప్పుడు కాకపోతే బులియన్ ఆపరేషన్లోనే మోడల్ చేయాలి క్యాటీ అంటే. నేను కన్స్ట్రైన్ చేయను, జస్ట్ చూడండి అమ్మా. మీరు రివాల్వ్ చేస్తున్నా ఇలాగ కన్స్ట్రైన్ చేశాను. ఓకే, ఇందులో ఏదో హోల్ వేస్తున్నాను అనుకోండి. ఏమా సరే కూర్చోండి, ముందుకు వస్తావారా? ఏమి ఎంత డిస్కస్ చేస్తున్నారు ఇద్దరున్నా? ఏం చెప్పాడు? ఇంకా అక్కడ ఉన్నారండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నేను, మీరు ఎక్కడ ఉన్నారండి?
అయ్య బాబు బాగు సపోజ్ ఒక హోల్ క్రియేట్ చేశాను. నేను ప్యాటర్న్ చెప్తాను తర్వాత. ముందు దాన్ని ఎడిట్ చేసేటప్పుడు, అసెంబ్లీ ఎడిట్ చేసేటప్పుడు ప్యాటర్న్ చేస్తాను. ఎందుకంటే అసెంబ్లీ ఎడిట్ చేద్దాం, ఇక్కడ కాదు. ఎడిట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. సరే ఈ పార్ట్ చేస్తాను, దీన్ని సేవ్ చేస్తాను సపరేట్గా. ఓకే, సరే ఇది ఒక పార్ట్. దీనికి ఏదో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఏమైనా నిల్చుంటావు నువ్వా? సరే ఇక్కడ 1 అని ఇస్తాను, దీనికి 1 అని పెట్టుకొని సేవ్ చేశాను. అర్థమైందా? సరే దీన్ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ డిజైన్, కొత్త పార్ట్ చేస్తున్నా. అది ఎంత ఇచ్చిన డైమెట్ 20 ఇచ్చాను కదా, దీనికి కూడా 20 డైమెట్ సాఫ్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను. అక్కడ ఓల్డ్ 20 ఇచ్చాను కదా, సాఫ్ట్ క్రియేట్ చేద్దాం. సరే ఇక్కడ మనం ఏం చేద్దాం, బాడీ పెట్టుకుందాం. ముందు పార్ట్ ఇది ప్యాక్ సిస్టమ్ క్రియేట్ చేద్దాం. అయ్యా ఏంటి ఓకే, ఇప్పుడు 20 పెట్టుకొని దీన్ని కన్స్ట్రైన్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాం మీకు. ఇవి అదే వస్తాయి లిమిట్ మీద డ్రాగ్ చేయాలి. సపోజ్ క్లిక్ చేశారనుకోండి, ఇక లిమిట్ ఉంది కదా, లిమిట్ హైలైట్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేసుకోవాలి. మీరేంటి యారో మీద క్లిక్ చేసేసరికి అదే అటు ఇటు వెళ్ళిపోతుంది. సరే దీన్ని కూడా సేవ్ చేస్తున్నాను. ఏమని సేవ్ చేశాను? 2 అని సేవ్ చేశాను. దాని 1 కదా, 2 కదా. సరే అయ్యా ఆగండి, చేద్దాం. ఇప్పుడు అసెంబ్లీ చేద్దాం. ఇప్పుడు మెకానికల్ డిజైన్, అసెంబ్లీ డిజైన్కి వెళ్దాం. అసెంబ్లీ ఎక్స్టెన్షన్ ఏంటి? డాట్ క్యాట్ ప్రొడక్ట్. అందుకని మీకు ప్రొడక్ట్ కనిపిస్తుంది. ప్రొడక్ట్ నాట్ ఏఎస్ఎం కాదు, ఏముండవు. అందుకని దీనికి 2 గేర్లు ఉంటాయి. ఇక్కడ షీట్కి 2 గేర్స్ వస్తాయి. ఓకే, ఇందులో యాక్స్ సిస్టమ్ గట్ట ఏమి ఉండదండి, మనకి ఏం కూడా కోఆర్డినేట్ సిస్టమ్ గట్ట ఏమి ఉండదు. కాల్ చేస్తాం మనం. ఎలా కాల్ చేస్తాము? దీనికి మెయిన్లీ 3 టూల్ బార్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు మనకి. 3 టూల్ బార్సే. ఫస్ట్ ప్రొడక్ట్ స్ట్రక్చర్ టూల్స్, నెక్స్ట్ ఏరావింది మూవ్ పొజిషన్లో పెట్టుకోవడానికి. నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ ది కన్స్ట్రైంట్స్. 3 టూల్ బార్స్, ఎక్కువ లేవు. కన్స్ట్రైంట్స్, మెయిన్ ప్రొడక్ట్ స్ట్రక్చర్ టూల్స్, మూవ్, కన్స్ట్రైంట్స్. 3 టూల్ బార్స్తోనే చేసేస్తాము పని అంతా. అప్డేట్ ఒకటి, అప్డేట్ ఉంటుందిలేండి. అప్డేట్ కనిపించలేదు అనుకోండి, సింపుల్గా యూ హ్యావ్ టు యూజ్ కంట్రోల్ యూ. కంట్రోల్ ప్లస్ యూ అంటే అప్డేట్. మనం ఏం చేసినా అప్డేట్ చేయాలి ఇక్కడ. సరే ఫస్ట్ ప్రొడక్ట్ స్ట్రక్చర్ టూల్స్, ప్రొడక్ట్ స్ట్రక్చర్ టూల్స్ ఇది ఇక్కడ ఉంది. 3 అప్డేట్ అంటే కంట్రోల్. సరే ఇక మనం ఏం చేద్దామంటే కాల్ చేద్దాం కాంపోనెంట్ని. యూ హ్యావ్ టు కాల్ ది కాంపోనెంట్. ఇప్పుడు మనం ఇందులో ఏం చేసినా కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మన ప్రొడక్ట్ మీద. అంటే ఫస్ట్ ఇది ఉందనుకో, ఇదేంటిది ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్. ఇలా క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేసుకొని ప్రొడక్ట్ మీద క్లిక్ చేసాం. ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే పాత్ అడుగుతుంది, ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్ట్ నుంచి మనం రావాలి పార్ట్కి తీసుకోవడానికి. ఇది బాటమ్ అప్. ఇది
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్కడ పెట్టానది డెస్క్టాప్లో ఉంది కదా, ఏఎస్ఎస్ఎం అని ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ది 1 ఇలా ఓపెన్ చేసాం. చెప్తున్నా తెలుసు, అదే అదే ప్రాబ్లం వస్తుందని చెప్పి దానికి ఎందుకు పేర్లు చేంజ్ చేయలేదు. అలా చేస్తే ఏమవుతుంది సార్ మాకు తెలియదు కదా అంటే దాని గురించి ఇలా చేశాను. ఇది ఫస్ట్ 1, ఇది బేస్ కాంపోనెంట్. దీనికి రెఫరెన్స్లు ఉంటాయా? ఉండదు కదా. అందుకని మీరు కన్స్ట్రెయింట్లు ఏం చేస్తారంటే బేస్కి యూ హ్యావ్ టు యూజ్ ఫిక్స్ సెలెక్ట్ చేసుకొని ఫిక్స్ అయిపోద్ది. ఓకే, దాన్ని సెలెక్ట్ చేయని ఫిక్స్ అయిపోతుంది. సరే ఎలా చెక్ చేస్తాను సార్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయా లేదో దీంట్లో అంటే అక్కడలాగా సింబల్స్ గట్టి ఏం రావు. సింపుల్ థింగ్ ఇందులో చాలా బెస్ట్. ఎన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి ఏంది అందులో మీరు మూవ్ చేస్తే ఆ డైరెక్షన్ తెలుస్తాయి. ఇందులో నేమ్స్ కూడా వస్తాయి మీకు. ఎలా ఉంటుంది అంటే మీరు సపోజ్ ఈ పార్ట్ ఉందనుకోండి, ఈ పార్ట్ మీద రైట్ క్లిక్ చేయండి, గుర్తుపెట్టుకోండి. పార్ట్ రైట్ క్లిక్ చేసి పార్ట్ ఆబ్జెక్ట్, ఏ పార్ట్ అయితే ఆ పార్ట్, అందులో కాంపోనెంట్ ఫ్రీడమ్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చూడండి. క్లిక్ చేయగానే మనకి ఒక ఆప్షన్ వచ్చింది. ఏంటిది? విండో 6 degrees ఆఫ్ ఫ్రీడమ్, 3 రొటేషన్స్ అండ్ 3 ట్రాన్స్లేషన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్లో దానికి 6 ఉండిపోయినాయి కాన్స్టెంట్స్, కావలేదు. ఎందుకు? మనకి రిఫరెన్స్ ఏం లేదు కనుక మనం ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని ఫిక్స్ చేసేయాలి. ఇలా ఫిక్స్ చేసి క్లిక్ చేసుకోండి. అప్పుడు మీరు మళ్ళీ క్లిక్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయడానికి ఏమైంది? ఇది ఫిక్స్డ్ అయిందా కాన్సెప్ట్? ఇది అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఏం అర్థమైందా? కన్ఫ్యూజింగ్ ఉందా? యాక్చువల్ ఏంటంటే చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి ఇవన్నీ. చేసేటప్పుడు కన్ఫ్యూజింగ్ ఉంది, అందుకే రికార్డ్ చేసేది ఇవన్నీ. మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదనే. రేపు పొద్దున్న మీరు ఇంటికి వెళ్తున్నారు అనుకోండి, 4 days ఉంటారు, ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఎన్ఎక్స్ ఉంటుంది మీ ఇంటి దగ్గర. నాకు తెలియదు, నాకు ఏ ఛానల్ మీరే క్రియేట్ చేస్తారు కదా. చేశారు, మీ గురించి క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఫైల్ సైజ్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. సరే బాబు. సరే పెడతాం, తర్వాత పెడతాం కానీ. సరే, ఇది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ కాంపోనెంట్ కాల్ చేయాలి. ఐ వాంట్ టు కాల్ నెక్స్ట్ కాంపోనెంట్. అది కాల్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్ పెట్టుకోండి. ఈ సెలెక్ట్ చేసుకుని ప్రొడక్ట్ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసేటప్పుడు ఏది సెకండ్ 1 ఇదే కదా. ఓకే, ఇలా ఓపెన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు గెట్ సమ్ వార్నింగ్ లైక్ దిస్. ఏంటి వచ్చింది అది? పార్ట్ నెంబర్ కాన్ఫ్లిక్ట్. మనం ఫైల్ సేవ్ చేంజ్ సేవ్ చేసినప్పుడు 1, 2 అని పార్ట్ నేమ్ అదే ఉండిపోయింది, పార్ట్ 1, పార్ట్ 1. అందుకని మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు, అసెంబ్లీ చేసేటప్పుడు బెటర్ యూ హ్యావ్ టు గివ్ నేమ్స్ టు దోస్ పార్ట్స్. బిఫోర్ క్రియేటింగ్ ది పార్ట్స్ యూ హ్యావ్ టు గివ్ నేమ్స్. నేమ్స్ ఇస్తే ఏమవుతుందంటే వాట్ ఎవర్ నేమ్స్ ఆర్ గివెన్ టు ది పార్ట్స్, బేస్డ్ ఆన్ నేమ్స్ ఓన్లీ దే విల్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ టు ది అసెంబ్లీ. అర్థమైందా? లేదనుకోండి, మనం ఎలాగే నేమ్స్ చూడలేదనుకో, 1, 2, 3, 4, 5, 10 పార్ట్స్ ఉన్నాక ఏ పార్ట్ ఏదని తెలుస్తుంది మీకు? అసలు వాడికి అర్థం కాదు. ఒప్పుడు ఇచ్చుకోవచ్చు, లేకపోతే అని చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఆర్డర్ ఉంది, చెప్తాను ఎలా చేంజ్ చేయాలి అని చెప్తాను. సపోజ్ మీకు ఇలా ఉంది, నాకు ఇబ్బంది అవుతుంది సార్ అంటే, సరే ఇక్కడ చేంజ్ చేయండి కానీ మళ్ళీ మన బేసిక్కి వెళ్తాను. ఒకసారి బేసిక్కి వెళ్ళి చేంజ్ చేస్తాను, ఎలా చేంజ్ చేస్తాను చెప్తాను ఇక్కడ. ఇప్పుడు పార్ట్ ఓపెన్ చేస్తాను, ఇది 1 ఓపెన్ చేస్తాను ఇక్కడ. సరే, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈ పార్ట్ నేమ్ చేంజ్ చేయాలి. ఎలా ఉంది? ఇది పార్ట్ 1 ఉంది, నా పార్ట్ 1 వద్దు, సమ్ నేమ్ రావాలి. సమ్ బేస్ అని అనుకోండి. నా బేస్ అనేటప్పటికి ఇలా రైట్ క్లిక్ చేసుకొని ప్రాపర్టీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే ప్రొడక్ట్లో ఉంటుంది. దిస్ ఈజ్ హ్యావింగ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ప్రొడక్ట్లో అక్కడ నేమ్ వస్తుంది. అప్పుడు నేను నేమ్ని బిఏఎస్ అని బేస్ని పెట్టుకున్నాను ఇక్కడ నేను. ఓకే, అప్పుడు బేస్ అయితే ఇది కూడా బేస్ అయిపోతుంది. నువ్వు ఫైల్ సేవ్ చేసేటప్పుడు ఏ నేమ్ పెట్టుకో, నో ప్రాబ్లం. కానీ పార్ట్లో చేసేటప్పుడు యూ హ్యావ్ టు గివ్ సర్టెన్ నేమ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇవ్వచ్చు, కంట్రోల్ క్లిక్ చేసేటప్పుడు వస్తుంది కదా అక్కడ విండో, అక్కడ కూడా ఇవ్వచ్చు నేమ్. సరేనా? అర్థమైందా? సరే, నేను సేవ్ చేస్తాను. అది 1 అని ఉండిపోయింది రండి, సేవ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ ఫైల్ కూడా చేంజ్ చేద్దాం.
ఇక్కడ 2 అని చెప్పి దీన్ని కూడా ఓపెన్ చేసి ఇది కూడా పార్ట్ 1 ఉంది చూసారా, దీన్ని కూడా మీరు చేంజ్ చేసుకోండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళి ప్రొడక్ట్లోన యూ హ్యావ్ టు చేంజ్. సపోజ్ ఐ వాంట్ టు గివ్ నేమ్ లైక్ షాఫ్ట్, షాఫ్ట్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చుకున్నా. దీన్ని కూడా సేవ్ చేసేసాను. ఇప్పుడు మన అసెంబ్లీలోకి వెళ్ళి సపోజ్ మీరు కంట్రోల్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ అక్కడ వెళ్ళొచ్చు అసెంబ్లీలో. కంట్రోల్ క్లిక్ చేస్తే ఏం సెలెక్ట్ చేయాలి ఇక్కడ? ప్రొడక్ట్. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏంటి? ప్రొడక్ట్ కదా, అందుకని ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాగెళ్తే ప్రొడక్ట్ ఇక్కడ ఉంటుంది కంట్రోల్ ఎన్లో. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సరే, ఇప్పుడు అర్థమైంది కదా అది. సరే మనం వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని యూ హ్యావ్ టు క్లిక్ దిస్ వన్, యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు బేస్ అని వచ్చింది. నేమ్ చేంజ్ చేసాం కదా, బేస్. అందుకని నేమ్ ముందే చేంజ్ చేసుకోవాలి. అదే ప్రాబ్లం వస్తుందని చెప్పి నేమ్ చేంజ్ చేయాలి కదా, ఉంటుందని కూడా. చాలామంది ఏం చేస్తారు, నేమ్స్ చేంజ్ చేయకుండా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 పెడతారు. ఏది ఎక్కడ తెలుస్తుంది అవతల వాడికి. అందుకని నేమ్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ యూ హ్యావ్ టు డూ ది ఫిక్స్ చేసేయండి. అయిపోయాయి. అది ఫస్ట్ దాన్ని కన్స్ట్రైన్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని కాల్ చేద్దాం. ఏమా అది సేవ్ చేసేది ఏమిటి? లొకేషన్లో పెడుతున్నావు. ఇప్పుడు ఇదే డబ్బులు ఉన్నాయా, డబ్బులు ఎక్కడ పెడతావు నువ్వు? అదే మరి సేవ్ చేసేటప్పుడు అలా ఉంటుంది అంతే, ఇంకేం లేదు. ఓకే సరే, ఇప్పుడు మనం ఇంకో దాన్ని కాల్ చేద్దాం. 2 చెప్తాను, వెళ్దాం. ముందు ఒకటి చేయని, అది అబ్బాయి ముందు ఒకటి చేయని తర్వాత. సరే ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మూవ్ చేసుకోవాలి. పొజిషనల్ ఉంటుంది, మూవ్ చేయాలి. మూవ్ ఎలా చేస్తామంటే, మీకు మూవ్ టూల్ బార్ ఒకటి ఉంది చెప్పాను. ఇక్కడ మూవ్ టూల్ బార్లో దిస్ వన్ ఈజ్ మ్యానిపులేషన్. ఇది క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సరే ఎక్స్ డైరెక్షన్ కదా, ఏదో డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే అయిందా లేదా? ఎక్స్లో ఇది క్లిక్ చేసుకుంటే వైలో, ఈ జెడ్ ఇదేంటి అలాంగ్ ది ప్లేన్. మన ప్లేన్ అవసరం లేదు, మనకు కావాల్సింది ఏది? అదేమవ్వాలి? షాఫ్ట్ రొటేట్ అవ్వాలి. ఏ డైరెక్షన్ రొటేట్ అవ్వాలి? వై డైరెక్షన్. నైస్. వై డైరెక్షన్ సెలెక్ట్ చేసుకొని యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. ఎలా రొటేట్ చేసుకుంటాం తెప్పించుకోను. ముందు డైరెక్షన్ తెలియక ఎలా చెప్తావా నువ్వు? ఏమే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక రూట్ ఉంటుంది, అంతేగాని నా స్టీరింగ్ నా చేతిలో ఉందని చెప్పి ఇలాగొకసారి చెప్తే ఏమవుద్దా? అయ్యా బాగు, ఆయన ఏదో అడిగాడు, ఆయన కరెక్టే, ఎలాగోలా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మనం కూడా చూసుకోవాలి ఎలా తిప్పాలని. సరే ఇలా పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లోకి ఇది ఇన్సర్ట్ చేయాలంటే ఏ కాన్స్టెంట్ ఇచ్చేసారు అక్కడ? అలైన్ లాక్. యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడంటే, అలైన్ లాక్ ఏం చేస్తే ఏమవుతుందంటే, ఏ పొజిషన్లోకి వెళ్ళిందో ఆ పొజిషన్ ఉండిపోతుంది, ఇంకా రొటేషన్ గట్ట ఏమి ఉండదు. అర్థమైందా? ఉంటుంది కదా, అది కొంచెం ప్రాబ్లం అక్కడ. అందుకని దానికి మీరు ఇంకో ఆప్షన్ ఇచ్చేస్తారు, కాన్సంట్రేషన్ ఏది ఉంటుంది. ఇక్కడ మనకి అటువంటి ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్గా ఒకటే ఆప్షన్, కోఇన్సిడెన్స్. అర్థమైందా? అంటే ఏంటి కోఇన్సిడెన్స్? దిస్ ఇస్ హ్యావింగ్ ది యాక్సిస్ సెంటర్, దిస్ ఇస్ ఆల్సో హ్యావింగ్ ది యాక్సిస్. అంటే ఐ వాంట్ టు కోఇన్సిడెంట్ ది దట్ యాక్సిస్ టు దిస్ యాక్సిస్. అర్థమైందా? అంటే దాని గురించి మనం ఈ కన్స్ట్రైన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేస్తాం, కోఇన్సిడెన్స్. ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి, యాక్సెస్ ఇది వస్తుంది. అసిస్టెంట్ దీన్ని పట్టించుకోవద్దు, చెప్తుంది ఏం సెలెక్ట్ చేస్తున్నారు ఏంది అని చెప్పి. అసిస్టెంట్ అంటే కూడా అది ఉంటుంది, అది కొన్నిసార్లు మనకి అర్థం అంటే చెప్తుంది అంతే, అది కూడా మంచిదే కాదన్న. కానీ కొంతమంది ఏంటంటే అసిస్టెంట్ని పట్టించుకుంటారు, మిగతా వదిలేస్తారు. అందుకని అసిస్టెంట్ పక్కన పెట్టండి కాసేపు. ఈ హ్యావ్ టు సెలెక్ట్ ది యాక్సెస్, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కమ్ టు ది హియర్, ఇక్కడ యాక్సెస్ హైలైట్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ అవుతుంది. ఇలా మీరు రెడ్ కలర్ కదా, బ్లాక్ కలర్ ఉంది అనుకోండి, నీడ్స్ టు బి అప్డేట్ అవ్వాలి. కంట్రోల్ యూ, మీకు అప్డేట్ సింబల్ కనిపించట్లేదు అక్కడ, అందుకు కంట్రోల్ యూ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఎక్కడ ఉండాలి అప్డేట్ అనేది, వచ్చింది. ఇలా వచ్చింది అప్డేట్. ఏంటి
లాలీపాపే. చేస్తే బాగుంటుంది, చేస్తే నీకు లాలీపాపులు వస్తాయి బాగా, లేకపోతే ఇక పొలాలే వస్తాయి. ఆ, పొలాలు ఉన్నాయా? ఆ, ఏమి? సరే చూడు సార్, ఇక్కడ కంట్రోల్ యూన్ రాసి ఉంది, ఇలా అప్డేట్ చేయండి, అప్పుడు అది వెళ్ళి కూర్చుంటుంది అక్కడ. కూర్చోవడం కానీ పొజిషన్లోకి వస్తుంది. ఇప్పుడు చెక్ చేద్దాం కన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఏంది అయిందా లేదా అని. ఎలా చెక్ చేయాలి? అదేనా లేకపోతే ఇదే? ఇదే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే విండో వస్తుంది పెద్దది, ఇన్ఫర్మేషన్ విండో. ఇన్ఫర్మేషన్ చెప్తుంది ఏముంది, రొటేషన్, ట్రాన్స్లేషన్. అంటే మనకి తెలుస్తాయి ఇక్కడ. అక్కడైతే డైరెక్షన్ చూపిస్తుంటుంది, అర్థమైందా? గ్రాఫిక్లో చూపిస్తుంది, ఇక్కడైతే ఇండికేషన్ ఇస్తుంది ఎందులో ఉంది ఏంది, ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు రొటేషన్ ఏ డైరెక్షన్లో ఉంది మనకి, ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి, జెడ్ డైరెక్షన్లో. మిగతా జీరో అయిపోయినంటే కంప్లీట్ అయిపోయినట్టే, జెడ్. నెక్స్ట్ ట్రాన్స్లేషన్, జెడ్. రెండు కూడా జెడ్లోనే ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నాయా? లేవు. అప్పుడు మనం ఏం బంద్ చేయాలి? సరే ఫస్ట్ నేను ట్రాన్స్లేషన్ బంద్ చేస్తాను. ట్రాన్స్లేషన్ అంటే ఈ ఫేస్ ఈ ఫేస్కి టచ్ అలైన్ అన్నట్టు. అట్లానే ఇక్కడ ఏంటంటే దాన్ని కాంటాక్ట్ని కన్స్ట్రెంట్, కాంటాక్ట్, కాంటాక్ట్ కన్స్ట్రెంట్. ఓకే, కాంటాక్ట్ ఎలా ఉంటుందంటే దిస్ ఫేస్ అండ్ దిస్ ఫేస్ ఇలా పెట్టుకున్న తర్వాత యూ హ్యావ్ టు డూ అప్డేట్. ఇలా చేస్తే రివర్స్ అయిపోతుంది, అది ఆ డైరెక్షన్ పెట్టుకుని రివర్స్ అయిపోతుందా? సెంటర్ అవేం లేవు అందులో. ఇలాగ వస్తుంది కాంటాక్ట్, కానీ కాంటాక్ట్తో చెప్తాను, వస్తుంది, కంగారు పడద్దు. నేను చెప్తాను. యాక్చువల్గా కాంటాక్ట్ కన్స్ట్రెంట్లో ప్రాబ్లం ఏంటంటే ఫేస్ టు ఫేస్ మ్యాచ్ అయిపోతుంది, ఏ ఫేస్ అని తెలియదు. ఎలా మ్యాచ్ చేయాలా? ఇలా రివర్స్లో మ్యాచ్ చేయాలి, దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే నాకు ఏమవుతుంది, ఇదే ఫేస్ని ఇలా తీసుకెళ్ళి మ్యాచ్ అయింది, నాకు కావాల్సిన ఇలా కావాలి, ఇది ఇలా అవుతుంది. ఎందుకు కాంటాక్ట్ వస్తుందంటే దాని యాక్సెస్ చూడండి, డైరెక్షన్స్ కొంచెం కొంచెం అలా కోడింగ్ అయిపోయింది అవుతుంది. ఇంకోటి కాంటాక్ట్ కన్స్ట్రెంట్స్ మనం యూజ్ చేయం, ఎందుకు యూజ్ చేయం చెప్తాను. మీరు సపోజ్ మీరు కాంటాక్ట్ పెట్టేసారు, కాంటాక్ట్ అంటే ఎంత ఉంటుంది డిస్టెన్స్? జీరో, జీరో కదా. సపోజ్ సంబడి ఆస్క్ టు మూవ్ ది కాంపోనెంట్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 10 or 50 సపోజ్, మూవ్ చేయగలుగుతారు కదా, చేయలేదు కదా. అందుకని మనం బెటర్ నాట్ గోయింగ్ టు కాంటాక్ట్. ఇంకో కాంటాక్ట్ ఏం చేస్తామంటే డిస్టెన్స్ డిస్టెన్స్ ఇచ్చుకొని జీరో పెట్టుకుంటాం. జీరోని ఏం చేస్తాం కావాలంటే ఎడిట్ చేస్తాం. మరి కాంటాక్ట్ యూజ్ చేయకూడదు, బెటర్ నాట్ టు కాంటాక్ట్. వెలగిస్తారు కాంటాక్ట్ యూజ్ చేయకూడదు అంటే మీరు ఏం చేస్తారంటే, మరి కాంటాక్ట్ కూడా యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు చెప్తాను, అది కూడా ఉంటుంది. ఇలా ఉంది కదా, మీకు ఒక ఆప్షన్ యూజ్ చేస్తుంది, దట్ ఈజ్ నో నెక్స్ట్ వన్, ఇది ఆప్షన్ యూజ్ చేస్తారు, ఆఫ్ సెట్. మీరు ఏం చేస్తారంటే ఈ సెలెక్ట్ చేస్తాం, ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసినప్పుడు జీరో ఇచ్చుకుంటే రెండు అయిపోతాయి. జీరో ఇచ్చుకున్నారనుకోండి, ఓకే అప్డేట్ చేయండి, ఇలా వచ్చింది నథింగ్ బట్ డిస్టెన్స్, అంటే జీరో అయిపోయింది కాంటాక్ట్ లాగే. సపోజ్ నాకు కొంచెం ఎక్స్ట్రా కావాలంటే మీరు డిస్టెన్స్ ఇచ్చుకోండి, సపోజ్ 50 ఇచ్చాను, సో ఎలాగైంది 15 అప్డేట్ చేసుకుంటే, పెద్దానికి అప్డేట్ చేయాలి, మాన్యువల్గా ఉంటాయి. సరే ఇది ఫైనల్ మైనస్ ఇస్తే అవుతుంది. లైక్ దిస్ అయిందా, వచ్చిందా లేదా? సరే ఈ విధంగా యూ హ్యావ్ టు గివ్ కాంటాక్ట్, కాంటాక్ట్ కాదు డిస్టెన్స్ ఆఫ్సెట్. అప్పుడు డిస్టెన్స్ ఆఫ్సెట్ మీరు చూసుకోవాలి, ఇందులో 1 1 2 2 అవసరం లేదు, ఆ ఫేస్ ఈ ఫేస్ ఆఫ్సెట్. సరే మరి కాంటాక్ట్ ఎందుకు ఇచ్చాడు సార్, మరి అన్నింటిలో మనం డిస్టెన్స్ అయిపోతుంది కదా అనుకోవచ్చు కదా. కాంటాక్ట్ ఎందుకు ఇచ్చారంటే, ఎందుకు ఇచ్చారు ఇందులో బెటర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాట్ ఓన్లీ మీ రిసర్చ్ ఎన్ని డిస్టాప్లో ఎన్ని సపోజ్ ఇది వస్తే మీరు ఎప్పుడైనా సరే ప్లానర్ ఉన్నాయని చెప్పేసి యాటింగ్ ఆఫ్ డిస్టెన్స్ ఈ ఫేస్ దోస్ ఆర్ నాన్ బెటర్. అప్పుడు కాంటాక్ట్ ఆ ఫేస్ మీద ఆ ఫేస్ గుర్తించుకోవాలి,
ఈ పెన్ ఉందనుకోండి, ఈ పెన్ ఉందనుకోండి, దీని మీద ఈ షేప్ వచ్చింది, ఈ షేప్ ఇది మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడు ఆఫ్సెట్ ఇవ్వండి కొనుక్కు, అప్పుడు ఈ ఆఫ్సెట్ అంటే నాన్ ప్లానర్ ఫేసెస్ to the assembly for non-planar faces, we have to do contact. For planar, we have to do offset. అదే కనుక సరే మీరు చూసారు కదా. సరే ఇంకే చెప్పు, ఇంకా ఒకటి అవ్వనివ్వా నువ్వు, మీరంతా ఇది వచ్చిన బాధ ఒకరిని ఏదంటే అల్లుకుపోతారు మిగతా వాళ్ళే. సరే దీన్ని మీరు చెక్ చేశారనుకోండి, ఇలా చెక్ చేసుకోవచ్చు. సరే కూర్చోమ్మా, నిద్ర వచ్చేస్తుంది లేకపోతే ఇలా వాడామంటే, అందుకనే వాడొద్దు అంటున్నా. సరే ఇలా ఉన్నారనుకోండి, ఇలా కాంప్లీట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఇలా చెక్ చేస్తే రొటేషన్ ఇలాగ చెక్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ గో టు అనలైజ్, ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అనలైజ్లో కూడా డిగ్రీస్ ఆఫ్ ఉంటుంది, ఇది కాదు వెళ్ళిపోతుంది. సబ్బాసింగ్స్ అయితే కన్స్టెంట్స్ ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, రెండే కదా. ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని ఉన్నాయి, ఒక ఉండిపోయింది. దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే, అంటే సపోజ్ యూఆర్ హ్యావింగ్ ది మోర్ దెన్ 2 parts or 3 parts or 5 parts, అప్పుడే చెక్ చేస్తాం. సపోజ్ ఇండివిజువల్గా అనుకోండి, రైట్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఒకటి ఉండిపోయింది, ఏముండిపోయింది అక్కడ, రొటేషన్. రొటేషన్ సపోజ్ చూడాలనుకోండి, మ్యానిపులేషన్లోకి వెళ్ళి చూసుకోండి. ఏ డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్. మీరు చెక్ చేయాల్సింది జెడ్ డైరెక్షన్, వై డైరెక్షన్ ఇక్కడ చెక్ చేయొద్దు. ఎందుకంటే ఇది జెడ్ డైరెక్షన్, ఇది ఎక్స్లో ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, కన్ఫ్యూజ్ వస్తుంటుంది మీకు ఎక్కువ పార్ట్స్ అయినప్పుడు. అందుకని బెటర్ టు యూ హ్యావ్ టు చెక్ ఫ్రమ్ దిస్ కంపాస్. కంపాస్ని చెక్ చేసుకోండి ఎప్పుడే ఇక్కడ డైరెక్షన్స్. ఈ పార్ట్స్ చెక్ చేయదు యాక్సిస్, ఎందుకంటే యాక్సిస్ నుంచి మూవ్ అయిపోతుంది. అదే కంపాస్ చెక్ చేసుకోండి ఏ డైరెక్షన్లో ఉన్నాయి. సరే జెడ్ డైరెక్షన్ చెక్ చేద్దాం, జెడ్ మొత్తం మూవ్ అయిపోతుంది. ఎక్కడ మూవ్ అవ్వాలి, అక్కడ మూవ్ అవ్వాలి. అంతే కదా, ఇలా అయిపోతే ఇంకేముంటుంది, అంతే కదా. అంతే కదా, అంటే మీరు కన్స్ట్రెంట్ ఇచ్చినా కూడా అది అప్లై చేసుకోవట్లేదు, అంతే కదా దాని మీనింగ్. ఏమా మీరు కన్స్ట్రెంట్ ఇచ్చినా కూడా ఇట్ ఈస్ నాట్ కన్సిడరింగ్ దట్ కన్స్ట్రెంట్. ఇది కదా వై కాదు, జెడ్. ఇలా ఇచ్చిన కదా అప్లై కన్స్ట్రెంట్ మూవ్ చేసుకోవట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే, వాట్ ఎవర్ ది కన్స్ట్రెంట్ అప్లైడ్, ఐ వాంట్ టు గెట్ దోస్ కన్స్ట్రెంట్ డైరెక్ట్లీ వైల్ డూయింగ్ ది మానిపులేషన్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక్కటమ్మా, మీరు ఇచ్చినా కూడా తీసుకోవట్లేదని మీనింగ్ ఏంటంటే యూఆర్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు దోస్ కన్స్ట్రెంట్స్. మీరు ఉన్నాయని చెప్పి రెస్పెక్ట్ ఇస్తే కదా వాళ్ళు తీసుకుంటారు. రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం తీసుకుంటారు చెప్పు. నేను వదిలేస్తాను, నాకు పట్టించుకోవట్లేదు, నేను తీసుకుంటాను అంటే గివ్ రెస్పెక్ట్ ఇస్తే టేక్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, ఉంటుంది లేదా అయ్యా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఒకప్పుడు నేను కూడా నీలాగే చాలా ఫాస్ట్గా మాట్లాడేసేవాడిని, అవతల వాడికి అర్థమయ్యేది కాదు, 1-2 సార్లు అడిగేవారు, చాలా చెప్పండి అయ్యేది. ఎప్పుడైతే మనం ఒక సపోజ్ వేరే వాళ్ళకి చెప్పాం అనుకోండి, ఇంటర్వ్యూలు కానీ సరే వెళ్ళేటప్పుడు వీ హ్యావ్ టు డూ ది ప్రొనౌన్సియేషన్ ప్రాపర్లీ. దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్ వైల్ ఫేసింగ్ ఇంటర్వ్యూ. అదే ఇంటర్వ్యూలో ఫేస్ చేసేటప్పుడు ప్రొనౌన్సియేషన్, అదే మన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఉంటుంది. అదే మనం ఎలాగుంటున్నాం, బాడీ లాంగ్వేజ్, ఇంకోటి కమ్యూనికేషన్, అది కూడా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలా, కంగారు పడకూడదు. ఎందుకంటే ఎవరు తరమట్లేదు వెనక ఉండే, అందుకని కంగారు పడుకొని చెప్పండి నో ప్రాబ్లం. ఏమే ఇప్పుడు నా దగ్గర సరిగ్గా చెప్పలేకపోతే రేపు పొద్దున్న వేరే వాళ్ళ దగ్గర ఎలా చెప్తారా మీరు. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి చిన్న ఆప్షన్ ఉంది చూసారా. దెన్ యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ఆల్ ఎగ్జిస్టింగ్ కన్స్టెంట్, దెన్ ఓన్లీ ఇట్ విల్ టేక్ దట్ కన్స్టెంట్స్. ఓకే, మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, అది ఎటువంటి తిరుగుతుంది, మనకి రెస్పెక్ట్ ఇవ్వదు. ఏమే సాయి, దారుణం కదా రెస్పెక్ట్ ఇవ్వకపోతే. అందుకని దీని ఏం చేయాలి, మీరు ఎప్పుడైనా కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ అసెంబ్లీ వెనెవర్ యు డూయింగ్ ది మ్యానిపులేషన్ యూ హ్యావ్ టు క్లిక్ దిస్ ఆప్షన్, ఆన్లో ఉండాలి ఎప్పుడు కూడా. ఆన్లో లేకపోయిందంటే కాన్స్టెంట్ ఇచ్చినా కూడా తీసుకోదంటే ఉంటాయి, అప్డేట్ చేస్తే మళ్ళీ వస్తాయి, కానీ మనం కన్సిడర్ చేయాలి. ఇలా చూసారా అక్కడ తిరుగుతుంది, అర్థమైందా.
సరే. ఇప్పుడు మనం కన్స్ట్రెయింట్ అరెస్ట్ చేయాలి. ఏ కన్స్ట్రెయింట్? రొటేషన్. రొటేషన్ అరెస్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ ది ప్లేన్స్. ఎందుకంటే సిలిండర్ ఫేస్ కదా, ఫేస్కి మనం సెలెక్ట్ చేయలేం. ప్లేన్ తీసుకోవాలి. ఏ ప్లేన్? ద కరస్పాండింగ్ ప్లేన్. అంటే ఈ ప్లేన్కి ఈ ప్లేన్ ఏ ప్లేన్ ఉంది, జెడ్ఎక్స్ ఆర్ వైజెడ్ ఎనీథింగ్, అది ఆ ప్లేన్, ఆ జెడ్ఎక్స్ అవ్వాలి, ఇది వైజెడ్ ఇది ఎక్స్వై అనుకోండి, నో ప్రాబ్లం. రెండింటిని ప్యారలల్ పెట్టుకోవాలి. పర్పెండిక్యులర్ ఎలా పెట్టుకోవాలి చూసుకోవాలా? సరే, దానికి వీ హ్యావ్ టు యూస్ యాంగిల్ కన్స్ట్రెయింట్. ఈ ప్లేన్ ఈ ప్లేన్. మీకు అందుకే చాలాసార్లు నేను క్యాట్ అనే ఐడియా తీసుకొని మీకు చెప్తుంటాను కొన్నిసార్లు. అవ్వకపోతే యాంగిల్ ఇచ్చేసేయాలి మీరు ప్లేన్కి ఆ ప్లేన్కి అని చెప్తుంటారు. ప్రాక్టికల్ అలాగే చేస్తాము. టచ్ అయిన లేకపోతే నెలైన లోపల ఉండవు ప్రాక్టికల్. అదేందా ప్రాక్టికల్లీ సమ్టైమ్స్ దే ఆస్క్ యూ టు నాట్ టు గివ్ కన్స్ట్రెయింట్ విత్ రెస్పెక్ట్ టు ది ఫేస్ ఆఫ్ దోస్ బాడీస్. యూ హ్యావ్ టు కన్స్ట్రెయింట్ విత్ రెస్పెక్ట్ టు ది జాకెట్స్. జాకెట్స్ ఉంటారు సార్, ఆ డేటా ఈ డేటా ఛానల్ పెట్టాం, ఆ డేటా ఈ డేటా డిస్టెన్స్ పెట్టాం, అలా చేసుకుంటారా? డేటాస్ చేయమన్నారు కానీ ఆ పార్ట్స్ చేయలేదంటారు. ఇప్పుడు కానీ మీకు వన్స్ మీరు ఎంటరింగ్ రిజల్ట్ ఆల్ స్పెసిఫికేషన్ దాని గ్రూప్స్ ఉంటాయి, అక్కడ చెప్తూ ఉంటారు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, హౌ టు డూ ఆల్సో. హౌ టు డూ అనేది తెలుస్తుంది, వై టు డూ అనేది వాళ్ళు చెప్తారు. హౌ టు డూ అని మీరు తెలియాలి, వై టు డూ అనేది వాళ్ళు చెప్తారు. తెలివైన వాళ్ళ. సరే, ఇక్కడ చూడండి, ఈ రెండు చేసిన తర్వాత ఓకే చేయండి. నెక్స్ట్ ఏం చేశాను నేను? యాంగిల్ ఇచ్చేసాను. ఓకే, ప్యారల్ పెడతానండి. ఇక్కడ యాంగిల్ దిస్ వన్ అండ్ దిస్ వన్ సెలెక్ట్ చేసుకొని ఐ వాంట్ టు గివ్ ప్యారలిజం. ఓకే, అప్డేట్ లైక్ దిస్ అయితే మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మన షాప్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, నో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ చెక్ చేస్తాం. లేకపోతే అనలైజ్లో లేదు, కన్స్టెంట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ సబ్ అసెంబ్లీస్ అమ్మా, కన్స్టెంట్స్ చెక్ చేశారనుకోండి ఇలా వస్తుంది. అక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో ఇక్కడ బ్లాంక్ ఉంటే దట్ ఈస్ కంప్లీట్లీ కన్స్టెంట్. బ్లాంక్ అక్కడ వచ్చింది అనుకోండి అది చెప్తూ ఉంటుంది నీడ్స్ టు బి కన్స్టెంట్ ఇన్ దట్ పొజిషన్ అని చెప్తుంది. ఏమో మోహిత్, సాయి ఎంత నుంచి అయితే మా డిస్కస్ చేస్తున్నారు, దేని గురించి చెప్పండి, నేను కూడా వింటాను. మరి సాయికి ఆకలాగిస్తుందా? జాబా? ఒకటమ్మా, మీకు మళ్ళీ చెప్తున్నా, మీకు ఏం లేదమ్మా, మీకు లాజిక్ బాగా తెలిసింది అనుకోండి జాబ్లో మ్యాజిక్ అనేది బయటపడుతుంది. లేదనుకో వెళ్ళినంటనే ఎవ్రీథింగ్ విల్ బి ట్రాజిక్, ఎందుకు వచ్చాను రా ఆఫీస్కి అనిపిస్తుంది. అర్థమైందా? ఎంతండి? అంటే మన సబ్జెక్ట్ మాత్రం త్వరగా ఉండాలి, దాని మీద ఏం చేస్తున్నాం అనేది. వెన్ ఎవర్ నో ది సబ్జెక్ట్ దెన్ ఓన్లీ హ్యావ్ టు గెట్ ది. వెళ్దాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. చేయలేదు నేను, సార్ బిజీగా ఉంటాను. అవును, అందుకని మీరు ఎవరు ఉండరు. ఇప్పుడు ఎంతమంది క్లాస్లో మర్చిపోయిన ఫోటో తీసుకోలేదు. పర్మిషన్ లేడు హాస్టల్.
ప్యాటర్న్ నన్. సరే, మరి మీరు ఇలా చేశారు కదా, సపోజ్ నేను ఒక సర్క్యులర్ ప్యాటర్న్ చేస్తాను అనుకోండి. సర్క్యులర్ ప్యాటర్న్ చేసేటప్పుడు నాకు ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలి. అంటే ఇందులో ఏంటంటే ప్యాటర్న్లోనే క్రియేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మిర్రర్స్ గట్టే పనిచేయవు. మీరు ఎప్పుడైతే డూప్లికేట్ చేశారనుకోండి, బెటర్ యూ హ్యావ్ టు యూజ్ ప్యాటర్న్. ఏంటి ఏ అయ్యా, ఆ, సరే ఇక్కడ చూడండి. సరే, దీన్ని ఏం చేస్తారంటే ఈ బేస్ పార్ట్ని ఐ వాంట్ టు ఓపెన్ సపరేట్గా ఓపెన్ చేయాలి. అంతే, బయటికి వెళ్ళి ఓపెన్ చేస్తాం లేదు. అంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్, బాడీస్ ఎక్కువ అంటే నదర్ ఆబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా, కన్ఫ్యూజ్ అవుతారు కదా. అందుకని సపరేట్గా ఓపెన్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఆప్షన్. ఏంటిది? ఓపెన్ ఇన్ న్యూ విండోలో ఓపెన్ చేసుకోండి. ఒక న్యూ విండోలో ఓపెన్ అయ్యింది. ఇప్పుడు నేను ప్యాటర్న్ యూజ్ చేస్తాను. ఏ ప్యాటర్న్ యూజ్ చేద్దాం? సర్క్యులర్. సరే, సర్క్యులర్ ప్యాటర్న్లో కరెంట్ ఆబ్జెక్ట్ దిస్ వన్. నెక్స్ట్ రిఫరెన్స్, దీని యాక్సెస్ ఫేస్ పెట్టుకున్నా. ఎన్ని కావాలి? 6. సపోజ్ యాంగిల్ నేను చెప్పాను, వితౌట్ కౌంటింగ్ ది యాంగిల్ ఐ వాంట్ టు గివ్ ది ఇన్స్టెన్స్ డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ ద యాంగిల్ కౌంట్స్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ. దానికి ఆప్షన్ చెప్పాను, ఏంటది? ఎక్కడ? కంప్లీట్ గా సెలెక్ట్ చేశారనుకోండి, వచ్చేస్తా 8 ఇచ్చానంటే అదే తీసుకుంటుంది 45 అని. బెస్ట్ ఆప్షన్ నిన్న చెప్పాను కదా మీకు, ఇది. ఓకే, ఇలా సెలెక్ట్ చేశారంటే అయిపోయా. సరే, మనం ఏం చేద్దామంటే దీన్ని మనం పెట్టుకొని సేవ్ చేయలేదు, ఉంచండి. సేవ్ చేస్తే ఏమైపోతుంది, అసెంబ్లీలో కూడా వచ్చేస్తుంది. నేనేం చేయలేదు, అది అక్కడ మనం పార్ట్లో ఏం చేసామో అసెంబ్లీలో వస్తుంది. విండోలో
ఇది ఎక్కడైనా ఉంటుందే అది. ఆ, మీ ఎన్ఎక్స్లో అయితే ఇక్కడ అన్ని ఇలా వస్తాయి 1 2 3 అనగాని. ఇక్కడ అలా కాదు. ఆ దాకుడు లాగుతాయి, ఇక్కడ అలా కాదు కానీ ఇక్కడ విండోలు ఉంటాయి, ఎన్ని విండోస్ ఓపెన్ చేస్తాం అనేది. ఏమైంది? స్మెల్ వస్తుందా? ఆ? సరే, ఈ విధంగా చేస్తాం కూడా. సపోజ్ పార్ట్ 1కి వెళ్ళాలంటే క్లిక్ చేసుకోవాలి, పార్ట్ 2కి వెళ్ళాలంటే క్లిక్ చేసుకోవాలి, లేకపోతే ప్రొడక్ట్ కానీ క్లిక్ చేసుకుంటాం. ఆ? సరే, అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్యాటర్న్ యూజ్ చేయాలి. యూ హ్యావ్ టు యూజ్ ప్యాటర్న్. ప్యాటర్న్ యూజ్ చేయాలంటే ఇక్కడ మనకి ఇదే టూల్ బార్, ఇది కన్స్టెంట్స్ కదా. ఇందులో లాస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ రియూజ్ ప్యాటర్న్ ఒక ఆప్షన్ ఉంటుంది. రియూజ్ ప్యాటర్న్ అంటే డూప్లికేషన్స్ ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు డూ ఇన్ ప్యాటర్న్. ప్యాటర్నే చేయాలి, అంతే. ఇక్కడ మిర్రర్ చేస్తాను కుదరదు, డూప్లికేట్ అవ్వదు ప్యాటర్న్ తోటి. అందుకనే యూ హ్యావ్ టు ఏమా నీకే ఏమైంది? మీరు అలాగ అటు ఇటు చూసారనుకోండి, నేను డిస్ట్రాక్ట్ అయిపోతాను, వచ్చిన బాధ. అందుకని నన్నే చూడండి, నన్ను కాదు, అటు చూడండి. ఉత్కంఠగా కంఠాన్ని ఎత్తి చూడాలి. ఉత్కంఠ అంటే కంఠం ఎత్తి చూడడం అన్నమాట. లేదనుకోండి, కంఠం ఎలా పడుకుందంటే నిద్రపోతాం. పైగా ఆయన చూడండి, గాలిలో చూస్తాడు. సరే, ఇదిగో ఇది చూడండి, ఇక్కడ రీయూజ్ ప్యాటర్న్ అని. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ చేస్తున్నాం, ఈ ఆబ్జెక్ట్ని. నెక్స్ట్ ఇందులో చూస్తున్నాం, ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేయగానే వచ్చేస్తాయి. ఇది నింపలేదు. సరే, ఇప్పుడు మనం కన్స్టెంట్స్ అయ్యాలి చేద్దాం. ఓకే చేసాం అనుకోండి, వచ్చాయి, బాగానే ఉంది. మరి కన్స్టెంట్స్ అయ్యాయా? ఇక చెక్ చేద్దాం ఒకసారి. ఎక్కువ ఉన్నాయి కదా, ఐ వాంట్ టు చెక్ ఫ్రమ్ ది కన్స్టెంట్. చెక్ చేద్దాం. అవ్వలేదు. కానీ నాకు ఎలా రావాలి? I want to get all the instances and whatever the all duplicate components with constraint status. With constrained status. చూద్దాం, కీ స్పెసిఫికేషన్ ఇక్కడ ఉండవమ్మా. అది ఎక్కడ ఉంటుంది? అది ప్యాటర్న్. ఇక్కడ యూజ్ ప్యాటర్న్ యూజ్ చేయండి. దెన్ కమ్ టు ది పార్ట్ ఆఫ్ ది పార్ట్ యూ వాంట్ టు డూప్లికేట్. దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది పొజిషన్స్, ఎక్కడ కావాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్ సెలెక్ట్ చేసుకో. జనరేటెడ్ కన్స్ట్రెంట్ అంటే వాట్ ఎవర్ ది కన్స్ట్రెంట్ అప్లైడ్ టు ది ఒరిజినల్ విల్ బి అప్లైడ్ ఫర్ ది ఆల్ ది రిమైనింగ్ డూప్లికేషన్ పార్ట్స్ అని క్లిక్ చేశారనుకోండి. ఈ కన్స్ట్రెంట్ ఇచ్చాం కదా ఒరిజినల్ దానికి, అవన్నీ హైలైట్ అవుతాయి. ఇంకా దాంతో మీకు అప్లై అయిపోతాయి అన్ని కన్స్టెంట్. అప్పుడు కన్స్టెంట్స్ అని వచ్చేస్తాయి. అవన్నీ అవసరం లేదు, ప్రస్తుతానికి చూద్దాం. ఓకే, ఇది ఈ విధంగా చేస్తారు. కానీ చేసేటప్పుడు జాగ్రత్త చేయండి. ఇక్కడైతే నేను పార్ట్లో ఇది ఎడిట్ చేసుకుని వెళ్ళాను. మీరు ఒరిజినల్గా చేసేటప్పుడు హోల్ ఉంటుంది, ఒరిజినల్ హోల్కే మీరు ఫస్ట్ కన్స్ట్రెంట్ చేయాలి. అంతేగాని 4 హోల్స్ ఉన్నాయి, ప్యాటర్న్ చేశాను సార్, అండ్ 4 ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ దాన్ని ప్యాటర్న్ చేశారనుకోండి, ఇక్కడ ప్యాటర్న్కి వచ్చేటప్పుడు ఎర్రర్ వస్తుంది. మీరు కన్స్ట్రెంట్ చేసేటప్పుడు ఒరిజినల్ కన్స్ట్రెంట్ చేయాలి, అప్పుడు డూప్లికేషన్ ఈజీ అవుతుంది. అంతేకాని 4 హోల్స్ ఉన్నాయి ఒరిజినల్ పార్ట్లో, ఒకదానికి మీరు ఏదో దానికి కన్స్ట్రెంట్ పెట్టేశారు చేసుకొని నేను రీయూజ్ ప్యాటర్న్ చేస్తానంటే అప్పుడు ఎర్రర్ వస్తుంది. సరిగ్గా రావు, వస్తుంది కానీ సరిగ్గా రావు, కన్స్ట్రెంట్ తీసుకోవాలి. ఒరిజినల్ ఏది ఉందో అది చూసుకుని ఒరిజినల్ దానికి మీరు కన్స్ట్రెంట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఈ విధంగా మీరు ప్యాటర్న్ చేసుకుంటారు. చేసిన తర్వాత ఇక్కడ అనలైజ్లోకి వెళ్ళి దేర్ యూ హ్యావ్ టు చెక్ ది కన్స్ట్రెంట్స్. చెక్ చేసుకోండి, డిగ్రీస్ లేదు, అన్నీ కూడా కన్స్ట్రెంట్స్ అయిపోయినాయి అమ్మా. ఓకే, నైస్. ఇందులో మనం హైడ్ ఎలా చేస్తాము? ఒకటి మాన్యువల్గా చేయడానికి కష్టం కదా, అవునా కదా. యూలోకి వెళ్ళి హైడ్ సింబల్ యాడ్ ఉంది. అవును, హైడ్ దేనికి? మనం ఏం సెలెక్ట్ చేస్తున్నామో అది హైడ్ అవుతుంది. కానీ నాకు ఐ వాంట్ టు హైడ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఎట్ ఏ టైం చేయాలి, అవ్వదు. అప్పుడు ఏం చేయాలి? సెలెక్షన్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేస్తావు? ఆ ఎలిమెంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ది ఎలిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ ఇట్ ఈస్, వెదర్ ఈజ్ యాక్స్ సిస్టమ్ ఆర్ ప్లేన్స్ ఆర్ కన్స్టెంట్స్ ఆర్ ఎనీథింగ్. అది చెక్ చేయాలి 1 by 1. ఇప్పుడు చెక్ చేయాలనుకోండి ఏం చేస్తారంటే, సపోజ్ మామూలుగా హైడ్ అయిన ఎక్కడ ఉంటుంది? సపోజ్ హైడ్ అయిన తర్వాత తీసుకురావాలి బయటికి.
ఎక్కడుంటాయి? ఐడి అంటే దాయడం కదా, దాచేవి ఎక్కడ ఉండాలి కదా. అక్కడ మనకి హైడ్ అంటే సింబల్ చూడండి, టూల్స్ ఇది యూ టూల్ బార్ అంటారు దీన్ని. హైడ్ ఉంటుంది, ఆ పక్క ఇంకా ఆప్షన్ ఉంటుంది, ఏంటిది కనిపిస్తుందా? స్వాప్. అది క్లిక్ చేశారు అనుకోండి, మీకు హైడ్ అయినవన్నీ అక్కడ ఉంటాయి, మీ స్కెచెస్ గట్టా నేను. సపోజ్ వీటన్నిటిని తీసుకొచ్చేసి ఒరిజినల్ దాంట్లో పెట్టేస్తాను, అప్పుడు ఇంకా క్లమ్జీ అవుతుంది, నాకు ఇంకా బాగా ఇష్టం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రావాలనుకోండి, ఇప్పుడు దాన్ని క్లిక్ చేయండి, అంటే ఈ స్పేస్లోకి ఉన్నారు, ఆ స్పేస్కి స్వాప్ అవ్వాలి. ఆ, ఇప్పుడు నేను ఇంత ఉంది సార్, ఇవన్నిటిని హైడ్ చేయాలంటే కూర్చున్నా అనుకోండి, ఈ రోజు సాయంత్రం అయిపోద్ది అంటాం కదా, ఒక్కొక్క సెలెక్ట్ చేసుకుంటే. దీనికి ద బెస్ట్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ నోన్ ఎస్ కంట్రోల్ ఎఫ్. ఎఫ్ అక్కడ పెట్టేది, ఇక్కడ ఫిట్ కాదు, ఇక్కడ సెర్చ్. సెర్చ్ ఆప్షన్కి వెళ్ళాలి, కంట్రోల్ ఎఫ్ అంటే సెర్చ్. ఫైండ్ లాంటిది, ఇక్కడ సెర్చ్ అని ఆప్షన్ వస్తుంది పేరు, కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేశారు అనుకోండి, సెర్చ్ ఏమొచ్చింది ఇక్కడ, వచ్చిందా సెర్చ్ అని, వచ్చిందా లేదా? నెక్స్ట్ ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్క్ బెంచ్, ఏ వర్క్ బెంచ్లో క్రియేట్ చేస్తాం అన్నింటినీ, పార్ట్లు క్రియేట్ చేస్తాం, అవన్నీ పార్ట్లో ఉంటాయి. అంటే ఏ వర్క్ బెంచ్ క్రియేట్ చేస్తాం ఆ వర్క్ బెంచ్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. అంటే దాని ఎక్స్టెన్షన్ అన్నమాట, పార్ట్ అంటే పార్టే కదా, ఎక్స్టెన్షన్ స్కెచ్ కూడా అన్నట్టు. సరే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ నాకు ఈ డేటమ్ ప్లేన్ యాక్స్ సిస్టమ్ ముందు హైడ్ చేయాలి, ఐ వాంట్ టు హైడ్ ది యాక్స్ సిస్టమ్. యాక్స్ సిస్టమ్ అయితే సరే, ముందు పార్ట్ డిజైన్కి వెళ్ళాలి. పార్ట్ అంటే ఇక్కడ ఉంది పార్ట్ డిజైన్, ఏది సెలెక్ట్ అయిపోయింది, పార్ట్ డిజైన్. ఏది పార్ట్ డిజైన్? పి, పార్ట్ డిజైన్. ఇక్కడ టైప్లోకి వెళ్ళి ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏది కాదు, సపోజ్ యాక్స్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఐ వాంట్ హైడ్ యాక్స్ సిస్టమ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ చేశారు, చేసిన తర్వాత దాని కంపెనీ ప్రీ హైలైట్ బైనాకులర్ సింబల్ ఉంది కదా, ఇక్కడ రండి, ఇక్కడ క్లిక్ చేయగానే అవన్నీ సెలెక్ట్ అవుతున్నట్టు ఉంది, టు బి సెలెక్టెడ్ అన్నట్టు. అదే ఎన్ని యాక్స్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి, వాటిని సెలెక్ట్ క్లిక్ చేయండి, అయిందా? అప్పుడు వీటి మీద ఏదైనా రైట్ క్లిక్ చేసుకొని హైడ్ని క్లిక్ చేయండి, అవన్నీ హైడ్ అయిపోతాయి. మరి ఏం చేస్తావా ఆన్సర్? 5 7 ఒక్కదానికి అవుతుంది కానీ అన్నిటికి అవ్వదు. ఏది అవ్వదు. సరేలే, చెయ్యండి, మీరు అర్థమవుతుంది. సపోజ్ ప్లేన్స్ కావాలి, ప్లేన్స్ అని చాలా ప్లేన్, ఒక ప్లేన్ వచ్చింది కదా, ప్రీ హైలైట్. మీకు ఇది స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అవుతుంది కానీ సరే, సరే నేను రన్ అవుతుంది ఇది, సేవ్ చేస్తాను, నాకు కావలేదు, రన్ అవుతుంది. ల్యాప్టాప్ అయ్యా, పవర్ ఉంది దీనికి. ఆ? సరే, ఈ విధంగా మీరు చూడండి, మధ్యాహ్నం ఇంకొత్త చెప్తాను. లేదండి, అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక స్పెషాలిటీ ఉంటుందమ్మా, అది అవి ఆ సాఫ్ట్వేర్లో వస్తుంటాయి. అర్థమైందా? అవి ఉంటే మనకి అన్నీ ఒకేసారి వచ్చేయాలంటే కొన్ని ఇబ్బంది. గుడ్, మంచి క్వశ్చన్ వేసి చెప్తాను. చెప్పాలంటే కరెంట్ లేదు. మంచి క్వశ్చనే కానీ చెప్తాను, ప్రాబ్లం లేదు. మధ్యాహ్నం గుర్చేయండి నాకు. ఆ?